బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి రానున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన వస్తున్నారని చెబుతుండగా, మరోవైపు కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ జిమ్లో గాయపడటంతో అతడిని పరామర్శించేందుకే కేసీఆర్ ఆసుపత్రికి వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి రానున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన వస్తున్నారని చెబుతుండగా, మరోవైపు కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ జిమ్లో గాయపడడంతో అతడిని పరామర్శించేందుకే కేసీఆర్ ఆసుపత్రికి వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి రానున్నారన్న సమాచారం తెలిసింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ తరంగిణి, అంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కి అయితే రానున్నారని తెలుస్తుంది. అంటే కేటీఆర్ కొడుకు హిమాన్షు ప్రమాదానికి గురవ్వడంతో అతన్ని పరామర్శించేందుకే కేసీఆర్ వస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. అయితే కేసీఆర్ మనవడు కేటీఆర్ వాళ్ళ అబ్బాయి హిమాన్షు జిమ్లో ఏదో జిమ్ చేస్తున్న టైంలో తనకి ఏదో గాయం తగిలింది అని ప్రమాదం బారిన పడినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో హిమాన్షుకి ముక్కుకి దెబ్బ తగిలినట్టుగా అయితే ఇప్పటికే డాక్టర్స్ అయితే ధృవీకరించాడు. అయితే దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం అయితే హిమాన్షు అక్కడే వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనవడికి గాయం అయిందని తెలిసే ఆసుపత్రిలో చేరాలన్న విషయము కేసీఆర్కి తెలవడంతో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్కి ప్రయాణం అయ్యారనే అయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే చాలా వరకు అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఆయన హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వస్తున్నారని ఒకవైపు అంటుంటే, మరోవైపు హిమాన్షుకి బాగాలేదు, జిమ్లో దెబ్బలు తగిలాయి కాబట్టే హిమాన్షుని కన్సోల్ చేయడానికి వస్తున్నారని కూడా అంటున్నారు. అయితే కాసేపట్లో ఆయన ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని హిమాన్షుని పరామర్శించనున్నట్లయితే సమాచారం అందుతోంది తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ బబిత. ఓకే, కేసీఆర్ అయితే ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడం అనేది అయితే నిజం, కానీ ఆయన మనవడిని పరామర్శించేందుకు వెళ్తున్నారా లేక ఆయన ఆరోగ్య పరీక్షల కోసం వెళ్తున్నారా అనేది కాసేపట్లో మనకి తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి రానున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన వస్తున్నారని చెబుతుండగా, మరోవైపు కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ జిమ్లో గాయపడడంతో అతడిని పరామర్శించేందుకే కేసీఆర్ ఆసుపత్రికి వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత,
కేసీఆర్ కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి రానున్నారన్న సమాచారం తెలిసింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ తరంగిణి, అంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కాసేపట్లో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కి అయితే రానున్నారని తెలుస్తుంది. అంటే కేటీఆర్ కొడుకు హిమాంశు ప్రమాదానికి గురవ్వడంతో అతన్ని పరామర్శించేందుకే కేసీఆర్ వస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. అయితే కేసీఆర్ మనవడు కేటీఆర్ వాళ్ళ అబ్బాయి హిమాంశు జిమ్లో ఏదో జిమ్ చేస్తున్న టైంలో తనకేదో గాయం తగిలింది అని ప్రమాదం బారిన పడినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో హిమాంశుకి ముక్కుకి దెబ్బ తగిలినట్టుగా అయితే ఇప్పటికే డాక్టర్స్ అయితే ధృవీకరించాడు. అయితే దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం అయితే హిమాంశు అక్కడే వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనవడికి గాయం అయిందని తెలిసే ఆసుపత్రిలో చేరాలన్న విషయము కేసీఆర్కి తెలవడంతో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్కి ప్రయాణం అయ్యారనే అయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే చాలా వరకు అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఆయన హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వస్తున్నారని ఒకవైపు అంటుంటే, మరోవైపు హిమాంశుకి బాగాలేదు, జిమ్లో దెబ్బలు తగిలాయి కాబట్టే హిమాంశుని కన్సోల్ చేయడానికి వస్తున్నారని కూడా అంటున్నారు. అయితే కాసేపట్లో ఆయన ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని హిమాంశుని పరామర్శించనున్నట్లయితే సమాచారం అందుతోంది తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ బబిత. ఓకే, కేసీఆర్ అయితే ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడం అనేది అయితే నిజం, కానీ ఆయన మనవడిని పరామర్శించేందుకు వెళ్తున్నారా లేక ఆయన ఆరోగ్య పరీక్షల కోసం వెళ్తున్నారా అనేది కాసేపట్లో మనకి తెలుస్తుంది.